మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. ముంచుకొస్తున్న మూడవ ప్రపంచ యుద్ధం, ఎటు చూసిన యుద్ధ వాతావరణం. ఒకసారి చూసే ఉక్రెయిన్, రష్యా 3 సంవత్సరాల పైన అయింది. నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంది. ఇంకోవైపు చూసుకుంటే మొన్నటిదాకా మన పాకిస్తాన్, భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏమైందో అందరికీ తెలిసిన అంశమే. ఇది సద్దుమణిగిన తర్వాత మళ్ళా ఇంకొకటి ఇరాన్, ఇజ్రాయెల్. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటి ఈ ప్రపంచానికి ఏమవుతుంది? యుద్ధం ఆపేవాళ్ళు లేరా? ఐక్యరాజ్య సమితి లాంటి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నట్టు? 195 దేశాలు ఉంటే ప్రతి ఒక్క దేశంలో ఒక దేశం అంతర్భాగంలో ఇంకో దేశం వెళ్ళి ఈ దాడులు చేయటం ఏంటనేది దీన్ని ప్రశ్నించే వాళ్ళు లేరా అనే ఈ సిచ్యువేషన్స్లో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా అనేది రోజు రోజుకి వినపడుతుంది. కాబట్టి ఇక్కడ యుద్ధ వాతావరణం జరుగుతుంది చూడండి. పాకిస్తాన్, భారతదేశం శక్తి ఏందో తెలిసిపోయింది. కాబట్టి మన దేశంతో భవిష్యత్తులో కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ కావచ్చు, రష్యా కావచ్చు, భారతదేశానికి ఇరువురు మిత్రులే. ఇంకోటి ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఈ రెండు దేశాలు కూడా భారతదేశం మిత్ర దేశాలే. ఎక్కడ కూడా స్నేహబంధం ఎంత ఉంటుందంటే ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా భారతదేశ ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, విదేశీ వ్యవహారాలు చాలా చక్కగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 11 సంవత్సరాల కాలంలో జయశంకర్ గారి ఆధ్వర్యంలో విదేశీ వ్యవహారాలు, ఒకవైపు అజిత్ కుమార్ దోవల్ కావచ్చు, దేశ రక్షణ విషయంలో చూపిస్తున్న చొరవ చాలా నభూతమైన భవిష్యత్తు అని చెప్పుకోవాలి. కాబట్టి ప్రపంచానికి మనం ఎన్నో అందిస్తుంటాం. మనం నిత్యావసర వస్తువులు అందిస్తాం. తర్వాత కాకినాడ పోర్టుగా అనేక రకాల ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి. ఇకపోతే 1,00,000 టన్నుల బాస్మతి బియ్యం ప్రపంచానికి మనం అందజేస్తున్నాం. అటువంటిది యుద్ధ వాతావరణంలో ఇక్కడే ముంద్రా ఎయిర్పోర్ట్లో, తర్వాత గుజరాత్లో కాండ్లా ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఆ యొక్క ఎగుమతి చేయాల్సిన బియ్యం అంతా, బాస్మతి రైస్ అంతా ఆగిపోయింది. ఎందుకంటే యుద్ధ వాతావరణం ఒకవైపు, సముద్ర మార్గం ద్వారా అది వెళ్ళాలి. ఎందుకంటే గత 2024-25 సంవత్సరంలో మనం 60,000 మెట్రిక్ టన్నులు, దాదాపుగా మనం 60 లక్షల టన్నులు బియ్యాన్ని, బాస్మతి రైస్ని ఎగుమతి చేస్తాం. ఏ దేశాలకి? సౌదీ అరేబియా మన బాస్మతి రైస్ ఎక్కువగా తీసుకుంటుంది. తర్వాత చూసుకుంటే ఇరాన్ తీసుకుంటుంది. 10 లక్షల టన్నులు మనం లాస్ట్ ఇయర్ ఇవ్వగలిగాం. తర్వాత ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఎస్ఏ, అమెరికాకు కూడా మనం బాస్మతి రైస్ ఇస్తున్నామంటే ఇవన్నీ కూడా ఆ యొక్క అరబ్ దేశాలు, సౌదీ అరేబియాకి కానీ, తర్వాత కువైట్కి కానీ, ఇరాక్ కానీ వెళ్ళాలి అంటే ఇరాన్కి వెళ్ళి అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా వెళ్ళాలి. కాబట్టి 1,00,000 టన్నుల యొక్క బాస్మతి రైసు మన దేశంలోని నౌకాశ్రయాల్లో అక్కడ ఆగిపోయి ఉంది. కాబట్టి మన ఎగుమతులు దిగుమతులకి నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో ఒకటి అద్భుతం జరగాలన్నట్టు ఐక్యరాజ్య సమితి ఉన్న దేనికి పెద్దలు పంచాయతీ చేయాలి. అది కూడా ఏం చేయలేని పరిస్థితులు అగ్రరాజ్యం అమెరికా వ్యవహరిస్తుంది. మిగతా దేశాల్లో అంతర్భాగంలో అది చొరబడి మేమే అనే ఇదిలో వాళ్ళు పెత్తనం చేస్తుంది. ప్రపంచ పోలీసు నేననేది ఇది ఎక్కడో చోట ఆగాలి. శాంతియుతంగానే జరగాలి తప్పితే భవిష్యత్తులో శాంతియుతంగా ప్రపంచ దేశాలన్నీ ఆయా దేశాలు అభివృద్ధి చెందాలి. మనం కూడా విజన్ 2047తో మోదీ గారు ఒక మంచి నినాదంతో ముందుకెళ్తున్నారు. ఆ దిశగా వెళ్ళే ఈ సమయంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తే అందరికీ లాస్ అవుతుంది. కాబట్టి ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఆగాలంటే భారతదేశం యొక్క వల్లే అవుతుందని అంటున్నారు. మరి భారతదేశం, మోదీ గారు కూడా ఆల్రెడీ ఇరాన్ అధ్యక్షుడు ఫోన్ చేసినప్పుడు ద్వైపాక్షిక సంబంధాల ద్వారా శాంతియుతంగానే చర్చలు జరుపుకుందాం, ఇది మంచి వాతావరణం కాదు, అణుబాంబులు వేసుకునే రోజు కాదు అని చెప్పేసి ఆయన కూడా మోదీ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ మన ఎగుమతులు దిగుమతులు జరగాలన్నా, మనం ఇక్కడ పండించిన పండి ఇతర దేశాల్లో కూడా ఇవ్వాలన్నా, ఆ దేశాల యొక్క దాహార్తిని కావచ్చు, ఆ దేశం యొక్క ఆకలిని మనం తీర్చాలన్నా మన బియ్యమే ఆయా దేశాల్లో. ఆఫ్రికా కంట్రీస్ అయితే మిగతా దేశాలకి కాకినాడ పోర్టుగా బియ్యం వెళ్తూ ఉన్నాయి. అటువంటిది బాస్మతి రైస్ అంటే మనం బిర్యానీలో ఎక్కువ ఖరీదైన రైస్ మనమే పండించగలుగుతాం. ఈ ప్రపంచానికి మనం అందిస్తున్నాం. అటు అమెరికా అగ్రరాజ్యంతో పాటు తర్వాత సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు మనం అందిస్తాం. ఇవన్నీ కూడా 1,00,000 టన్నుల బాస్మతి రైసు ఇక్కడ పోర్టులో ఉండటం ఒక రకంగా మనకి ఈ వాతావరణం, ఎందుకంటే ఇది ఫ్రీ అయితే, యుద్ధ వాతావరణం తగ్గితే సముద్ర మార్గం ద్వారా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇది సంధికాలం. ఎందుకంటే యుద్ధ వాతావరణం కాదు. ఒక దేశం మధ్య ఇదైపోయి దాడులు చేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. అన్ని దేశాలు అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధిలో అందరూ బాగుండాలి. ఆ అభివృద్ధిలో మన దేశం కూడా ఉండాలనేది అందరి ఆకాంక్ష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.